ఇది బట్టి విక్రమార్క గారు. పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భయపడమాకండి. నేను నిన్న మొన్న ఇప్పటిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు పడిద్దామని.